ఇట్లా పోతే పైకి పోతురు, ఇట్లా పోతే కిందికి వస్తురు, ఆ కుర్చీ పోతుంది. అమ్మతోడుగా మారుతు డైరెక్టర్ ఒక్కోడిక నువ్వు బుడ్డ సినిమా తీసా, పిచ్చి పిచ్చి సినిమాలు తీసా. ఈ రోజుల్లో ఆయన పిచ్చి పిచ్చి సినిమాలు తీసిండు అక్కాడు. ఇదేంది పిచ్చి సినిమాలు తీసా, ఏదో పెద్ద సినిమాలు తీసి వచ్చిండు. కొద్దిగా మన ప్రభాస్ అన్న రెస్ట్ తీసుకొని ఏదో టైంపాస్ సినిమా తీసుకుండేమో అనుకున్నా. కానీ ఓ కోడిక బీజియము ఆ తమన్ అయితే మెన్సాను సాగే కొడుతుండే. ఆయన మ్యూజిక్ భారతదేశంలో నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. ఓకే, ఆ యాక్టింగ్ ఓ కోడిక ఏం యాక్టింగ్ అనా, దిమ్మ తిరిగిపోవాలి. 100% సినిమా రిలీజ్ అవ్వగానే థియేటర్లు కాలిపోవడం పక్క. ఇంతకుముందు ఎంత వసూలు చేసిందన్న బాహుబలి? 18 కోట్లు, 2 1800, ఒకటో రెండో ఒక 3000 కోట్లు కదా. రాజా సాబు ఇప్పుడు దురంధర్ ఏదో సినిమా ఉంది కదా, 21 రోజుల్లో కలెక్ట్ చేసింది. వారం రోజుల 2000 కోట్లు రాసి పెట్టుకొని కలెక్ట్ చేస్తుంది. ఆ టైలర్ చూస్తుంటే ఆ సౌండ్, ఒక డైలాగ్ చెప్తా అన్న, చీమలో నా బంగారు పుట్టలో ఏలు పెడితే కుట్టడానికి నేను చీమని కొట్టినవరా బాడుకావు అని ఒక డైలాగ్ ఉంటుంది. ఒక్కొడిక డైలాగ్తో చచ్చిపోయినాక నేనైతే ఆ ఫోన్లో చూసినా కాబట్టి బతికిపోయినా. అదే డైలాగ్ థియేటర్లో చూస్తే ఈ పాటికి నాకు హార్ట్ అటాక్ అన్నా. నేను చెప్తున్నా, హార్ట్ అటాక్ పేషెంట్లు, ఇంకా కొద్దిగా రోగాలున్న పేషెంట్లు పోకరాను. అమ్మతోడు సినిమా ఏడుకో తీసుకోపోతుంది. చిన్నగా చూడండి, ఇంట్లో పెట్టుకొని ఓటీటీ. మా అయిపోమా అన్న లేడు, రవణ మా అన్న లేడు. దయచేసి సజ్జనాడు సారు మా అన్నని రిలీజ్ చేయండి. రాజాసాబ్ సినిమా ఫ్రీగా చూపిస్తాడు. ఎంత పెడతాడో నాకు తెలియదు. ట్రైలర్ చూస్తేనే వాళ్ళు 2000 టికెట్ పెట్టేటట్టు ఉన్నారు. అమ్మతోడు ఈ సినిమా హిట్ అవుతుంది. అదేవిధంగా శంకర్ వరప్రసాద్ సినిమా వస్తుంది, అది కూడా లేస్తుంది. అది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూడొచ్చు. కానీ ఈ రాజా షాపు మొత్తం ఇక ఉంటుంది. కానీ ఆ చెత్త ఊకినప్పుడు ఇట్లా క్లీన్ షీప్ చేసుకునేటట్టే ఉన్నాడు ప్రభాస్ అన్న. నువ్వు ఏదో వచ్చి చిన్న సినిమా మారుతి డైరెక్టర్, బుడ్డ డైరెక్టర్ అనుకున్నా. కానీ ఈ బుడ్డ డైరెక్టర్ పోయి పైకి తీసుకోపోయిండు. ఆ బాహుబలి దాని అమ్మ మూడు తీస్తుండడు. ఓ కోడిక మా ప్రభాస్ అన్నని బతకరి. అమ్మతోడు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అభిమానుల తరపున పవన్ కళ్యాణ్ అభిమాని. రాజాసాబ్ సినిమా పగిలిపోతుంది. మనకు వాళ్ళు సపోర్ట్ చేసిరు, మనం అందరం రాజాసాబ్ సినిమాకు సపోర్ట్ చేయాలి. ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడ. నేనైతే చచ్చిపోయినాక జర్సి ఏమరా వీడు మనిషి ఆది మానవుడు అనిపించింది ఆ డైరెక్టర్ని. ఆ డైరెక్టర్ ఉన్నాడు కదా, మారుతి డైరెక్టర్, వీడు మనిషి ఆది మానవుడా. వీడేంది ఏదో పిచ్చి సినిమాలు, హర్రర్ మూవీ ఏదో ప్రేమ కావాలి ఉంటుంది కదా, అది ఆడు తీసిండు చూడు పొడ్డోడు. ప్రేమ కథ చిత్రం అట్లా పిచ్చి సినిమాలు తీస్తాడేమో అనుకున్నా. కానీ వీడు తీసిండు అక్క. దయ్యమా ఏంది, నువ్వు చూస్తే చచ్చిపోతావు. నువ్వు ఇక్కడ స్మార్ట్గా కనిపిస్తున్నాడు, అయిపోతావు నీ పని. నువ్వు థియేటర్లో పోకు. ఫస్ట్ ఆ పోరాలు ఫ్యాన్స్లు ఉంటారు, ఆ సౌండ్ గుప్పు అని అది వస్తుంది. ఆడు నిజంగా ఇంత లడ్డుకున్నావు కానీ నీ ఎంత లాగున్నావు, అంత బ్యాండ్ బజాయిస్తున్నావు కాక. తమన్ కాక నువ్వు ఇంత డబ్బుకుంటాడు కాక. ఆ కోట్ వేసుకొని వస్తుంది. అరే కోట్ వేసుకోకరా, ఇంకా లడ్డు కనిపిస్తున్నావు. మా రోల్ మోడల్ మ్యూజిక్ డైరెక్టర్లు దయచేసి కాపీ చేస్తుడు అంటున్నాడు తమన్కి. అరే కాపీ చేస్తున్నా, మాకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుడు కాక. మొన్న అఖండ సినిమా కొట్టిడు, థియేటర్లే తగిలిపోయాడు. ఈసారి ఆ మధ్యలో తగిలింది, ఈసారి మొదటికే తగులుతుంది. దయచేసి నేను ఇంకోటి చెప్తున్నా, ఈ రాజాసాబ్ టైలర్ని మాత్రం థియేటర్లో ప్లే చేయకండి అయ్యా. ముందు తగలబెడితే మళ్ళీ నెక్స్ట్ మాకు సినిమా వస్తుంది, ఆ సినిమా చూడడానికి థియేటర్లు కావాలి అని నేను వినిపిస్తుంది. సినిమా ఆ టైలర్ అదిరిపోయింది, సినిమా మాత్రం ఇంకా అదిరిపోబోతుంది. మన మారుతి డైరెక్టర్, నీ అదృష్టం బాగుందిరా, నీ అదృష్టం బాగుంది. నీకు పంట పండించుకో. ఇక నీకు ఒక్క సినిమా చాలు, ఎంజాయ్ చేసుకొని మన బ్యాంకాక్ పోయి వెళ్ళిపో. డైరెక్ట్ ఇంకో స్టోరీ రాసుకో, పూరి జగన్నాథ్. కానీ ఆడు ఈ స్టోరీ నేను మారుతి డైరెక్టర్ కాదనుకుంటున్నా.